అని మాత్రమే పిలవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ చిట్టిపెట్టు మాటలు మాట్లాడడం ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిపోయారు. మన మాటలు, మన దేశం, మన గొప్ప అని మనం గుర్తుపెట్టుకోకూడదని. హైదరాబాద్లో ఎంజీ రోడ్డు అంటే ఎంజీ రామచంద్రన్ కాదు, మహాత్మా గాంధీ రోడ్డు. మహాత్మా గాంధీ ఎంజీ అయిపోయాడు. ఎస్పీ రోడ్డు సర్దార్ పటేల్ రోడ్డు, సర్దార్ పటేల్ ఒక ఎస్పీ అయిపోయాడు. ఇది మంచిది కాదు. వాళ్ళ భాషని పెంచడానికి, మనల్ని మనం మర్చిపోవడానికి వాళ్ళు అవి పెట్టారు. ఇప్పుడు మాట్లాడకూడదు కూడా మనం ఏం చేస్తున్నాం, ఆ వల్లలోనే ఇంకా పోతున్నాం. మా డ్రైవర్ మాట్లాడుతున్నాడు, ఇంకొకటితో మాట్లాడుతున్నాడు, బ్రో బాగున్నావా అని. బ్రోవా? ఏమైనా బ్రోకరా అతను? ఏ బ్రోకర్ అన్నా? కాదు సార్, బ్రో అంటే బ్రదర్ అన్నాడు. నేర్చుకుంటారా అని చెప్పాను. ఈ పరిస్థితి ఏమాత్రం మన సమాజానికి మంచిది కాదు. ఇవాళ నేను ఒక ప్రతిష్టాత్మకమైన, పురాతనమైన మంచి కళాశాల వేదికగా నేను చెప్తూ ఉన్నాను. దయచేసి అందరూ తెలుగులో మాట్లాడండి. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్తో మాట్లాడండి. ఇంకా మీరు ఇతర భాషలో కూడా హిందీలో మాట్లాడండి వాళ్ళతో. కానీ మనం ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుంది అమ్మ భాష, ఆ తెలుగులో మాట్లాడాలి. ఈరోజు అలాగే ఇందాక నేను చెప్పాను ఒక మాట, వేరే అనుకోవద్దని. మొదటి వ్యక్తి అందరి పేర్లు చెప్పాలా, తెలవాలి కదా ఎవరెవరు ఏందో. తర్వాత వాళ్ళందరూ అందరి పేర్లు మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. అది చెప్తూ సీనియారిటీ మర్చిపోవడం, ఒక్కోసారి పేరు అది కావడం, ఇంకోటి చూడడం, మళ్ళీ వాళ్ళ మనసులో బాధ కలగడం, ఇవి సమయం ఎక్కువైపోవడం, ఇవి జరుగుతాయని మాత్రమే పేరు చెప్పొద్దన్నా కానీ పేర్లు మంచివి కాదని కాదు. ఎందుకంటే నేను ఈ వ్యవహారంలో సుమారు 60 ఏళ్ల నుంచి ఉన్నాను. ఈ ఫోటోగ్రాఫర్ కూడా ఆ అనుభవంతో చెప్పాను నేను చనువుతో. మనము కొన్ని పద్ధతులు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని ఉన్నత సంస్కారవంతమైన విషయాల వైపు వెళ్ళాలి. సంస్కారవంతమైన జాతిగా ఉండాలి. ఇందాక ఒక మాట చెప్పాడు, ఏమని, చాలా మంచి మాట చెప్పాడు మన రాము, ఏమని కలిసి ఉండాలా. మన దేశం స్వతంత్రం పోవడానికి కారణం ఏం చెప్పండి? మన రాజులందరూ కలిసి ఉండకుండా ఒకరితో ఒకటి తొంగివేసుకోవడం వల్ల ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మనం దోచుకొని, మన మనసును కూడా దోచుకొని, మన ఆస్తులు దోచుకొని, మన వజ్రాలు దోచుకొని వెళ్ళిపోయారు. పోర్చుగీస్ అంతా గుడివాడు అంత ఉంటుంది. వాడు వచ్చి ఈ దేశంలో గోవాను ఆక్రమించుకున్నాడు. కారణం ఐకమత్యం లేకపోవడం. కాబట్టి సమాజంలో, కళాశాలలో, విద్యార్థుల్లో, కుటుంబంలో అందరూ ఐకమత్యం ఉండాలి అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాల్సి ఉంది, దాన్ని పాటించాల్సి ఉంది. ఈరోజు ఈ కళాశాల యొక్క వజ్రోత్సవాలకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క గొప్ప సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడ పట్టినా విద్యా సంస్థలు కనబడుతుంటాయి. మనకి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ కూడా కనబడుతుంటాయి. అడ్వర్టైజ్మెంట్ పెద్దగా ఉందంటే అర్థం కాలేజీ ఇచ్చినదని తెలుసుకోవాలి మనం ఎప్పుడైనా. ఆ రోజుల్లో విద్యా సంస్థ లేని లోటును గుర్తించి ప్రముఖులైన మహానుభావులందరూ పర్వత